హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ చేసుకుందామండి. మనం బయట ట్రావెల్ చేసినప్పుడు కానీ ట్రిప్పు పోయినప్పుడు కానీ చాలా హెల్తీ ఫుడ్ స్నాక్స్ అండి. మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి ఏదైనా హెల్తీనే అండి. దాని తయారు విధానం చూద్దామా. పితిపప్పు ఒక 1/2 కిలో తీసుకున్నానండి, పల్లీలు 1 కప్ తీసుకున్నాను, కాజు తీసుకున్నాను, వెల్లుల్లి తీసుకున్నానండి, ఉప్పు, కారము, కరివేపాకు కూడా తీసుకున్నాను. ఇలా ఒక కాటన్ బట్టలోకి వేసుకుందాము. దాన్ని బాగా తడి లేకుండా ఆరబెట్టుకుందామండి ఒక 5 మినిట్స్. చూడండి, ఇట్లా మనం ప్రెస్ చేస్తే అది వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోతుంది. ఇప్పుడు అబ్జర్వ్ అయిన పితికిపప్పును ఒక సైడ్లో పెట్టుకుందామండి. ఇప్పుడు వీటిని అన్నీ ఫ్రై చేసుకుందామండి ఆయిల్లో. ఒక కడాయిలో ఆయిల్ వేసుకుందామండి. అది ఆయిల్ హీట్ అయినాక పితికిపప్పు వేసుకుందాము. కొంచెం కొంచెంగా వేసి ఫ్రై చేసుకుందామండి, లేదంటే ఆయిల్ అంతా బయట స్ప్రెడ్ అయిపోతుంది. చూడండి, ఇలా ఫ్రై కావాలి పితికిపప్పు. అప్పుడే తినేదానికి క్రంచీగా ఉంటుందండి, అండ్ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. చూడండి, ఇప్పుడు సెకండ్ ట్రిప్ వేసుకుందామండి. కొంచెం కొంచెంగా వేసుకుందామండి, ఎలాంటి ఆయిల్ బయట స్ప్రెడ్ అయిపోతే మొత్తం స్టవ్ అంతా ఇదైపోతుంది, గలీజ్ అయిపోతుంది. ఇప్పుడు పీనట్స్ వేసుకుందామండి, అంటే పల్లీలు వేసుకుందాము. అది కూడా బాగా ఫ్రై అయినిద్దాము. చూడండి, ఇది బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు సపరేట్గా తీసుకుందాము. ఇప్పుడు మనం కాజు ఫ్రై చేసుకుందామండి. అది కూడా బాగా ఫ్రై అయిందండి. కాజు తీసేద్దాము. ఇప్పుడు మనం అటుకులు వేసుకుందామండి. ఒక 50 గ్రామ్స్ అటుకులు తీసుకున్నానండి, చాలు. నేను తీసుకునే క్వాంటిటీకి 50 గ్రామ్స్ అటుకులు అయితే సరిపోతుందండి. అది కూడా బాగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు వెల్లుల్లి కూడా ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఫ్రై అయిపోయింది, తీసేద్దాము. ఇప్పుడు కర్రీ లీవ్స్ కూడా ఫ్రై చేసుకుందామండి. చూడండి, కరివేపాకు కూడా ఫ్రై అయింది. ఇప్పుడు దీన్ని కూడా తీసేద్దాము. ఆల్మోస్ట్ అన్నీ ఫ్రై చేసుకునేద్దామండి. ఇప్పుడు అన్నీ వేసి మిక్స్ చేసుకుందాము. చూడండి, పెద్ద దాంట్లో షిఫ్ట్ చేసుకున్నానండి. ఇప్పుడు దాంట్లో సాల్ట్, కారం కూడా వేసుకొని అంత మంచిగా మిక్స్ చేసుకుందాము. మనకు తగినంత కారం సరిపోతుందండి. ఎలాంటి మా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు, ఇద్దరు, వాళ్ళు హెవీ కారం తినరని దానికి కొంచెం లైట్గా వేసుకున్నాను కారము. మీ టేస్ట్ తగినంత మీరు వేసుకోండి కారం. చూడండి ఎలా ఉందో, టేస్టీగా క్రంచీగా కూడా ఉంటుందండి. ఈవినింగ్ స్నాక్స్కి బెస్ట్ స్నాక్స్ అండి ఇవి. చూడండి ఎలా ఉందో, ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.